కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు మమ్మలను ప్రేమించి నీ ప్రియ కుమారుని ద్వారా మా జీవితాలను ప్రభువా ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధానములో చేరి స్తుతించేటట్లుగా చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరలా తిరిగి నీ వాక్యము దగ్గరికి వెళ్ళుచుండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వినుచున్నవారు ఆధ్యాత్మికమైన మేలు పొందినట్లుగా, క్రీస్తునందు బలపడినట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకములో నుండి ఎన్నో సంగతులు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 11, 12 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలండి. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథమును మనం గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో మనకు అపోస్తులు ఏ విధంగా దేవుని పని చేశారో, అపోస్తులు దేవుని సన్నిధిలో ఏ విధముగా వారి జీవితాలను రుజువు చేసుకున్నారో, అపోస్తులు అనబడుతున్నటువంటి ప్రభు శిష్యులు ఎలాగూ దేవుని కార్యాలను జరిగించారో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. 12వ అధ్యాయములో ఒక భక్తుడు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. ఆ భక్తుడెవరు? యాకోబు. మరొక భక్తుడు చెరసాలలో వేయబడ్డాడు. ఆ భక్తుడెవరు? పేతురు. దేవుడు తన యొక్క ప్రణాళికలో ఒక వ్యక్తి మరణించినా సాక్షిగానే నిలబెడతాడు, ఒక భక్తుడు జీవించినా సాక్షిగానే నిలబెడతాడు. యాకోబు ప్రభు కొరకు హతసాక్షిగా ఉండి సాక్ష్యం చెబుతున్నాడు. పేతురు గారు సజీవుడుగా ఉండి చెరసాలలో వేయబడి సజీవ సాక్షిగా మనకు కనబడుతున్నాడు. ఒక వ్యక్తి హతసాక్షి అయితే మరొక వ్యక్తి సజీవ సాక్షి. ఇద్దరూ సాక్షులే. ఇద్దరూ సాక్ష్యాన్ని మనకు తెలియచేస్తున్న వారిగా మనకు కనబడుతున్నారు. పేతురును దేవుడు చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చాడు. గత వారం మనం చెప్పుకున్నాం ఎంత అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడో, ఎటువంటి పరిస్థితులలో దేవుడు పేతురును బయటికి తీసుకుని వచ్చాడో దేవుని వాక్యములో పోయినటువంటి వారం మనము ధ్యానం చేశాం. చెరసాలలో నుండి దేవుని దూత చేత తప్పించబడినటువంటి పేతురు గారు
ఇది దర్శనం అనుకున్నాడు, కానీ అది దర్శనము కాదు, నిజమని తెలుసుకున్న తర్వాత యెరూషలేములో మార్కు తల్లి అయిన మరియ ఇంటికి అతడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మరియ ఇల్లు అనొచ్చు కదా, లేక మార్కు ఇల్లు అనొచ్చు కదా, లేక యోహాను గారి ఇల్లు అనొచ్చు కదా. అలా అనకుండా అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనంటే, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా. చూసారా, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఎంత చక్కగా వారిని గురించి మాట్లాడుతున్నారు అంటే, మార్కుకు మరొక పేరుంది, మారు పేరు. అదేంటి చెప్పండి? యోహాను. అందుకే ఇన్ని ఇంగ్లీష్లో జాన్ మార్క్ అంటారన్నమాట. జాన్ మార్క్ అంటారు. అంటే ఇతడు యోహాను అనేటువంటి ప్రియులార పేరుంది, ఈయనకి మార్కు అనేటువంటి పేరు కూడా ఉంది. ఇతనికి తల్లి ఉంది, ఆ తల్లి మరియా అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వీరి ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా చేయబడింది. కారణం ఏంటంటే, యెరూషలేములో ఈ మరియా లేక ఈ జాన్ మార్క్ గారి యొక్క ప్రియులార విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు కొంచెం ఆస్తిపరులు, వీరి ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది, అనేకులు కూడుకోవటానికి అవకాశంగా ఉంటుంది. కనుక ఆ సమయంలో సంఘము ఎక్కడ కూడుకుంది చెప్పండి? మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంటిలో కూడుకున్నారు. మీరు క్రొత్త నిబంధనలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, క్రొత్త నిబంధనలో ప్రియులారా పౌలు గారు కానీ, లేకపోతే పేతురు గారు కానీ, మరొకరు కానీ అపోస్తులు ఎక్కడా మందిరము కట్టలేదు. ఎక్కడా మందిరం కట్టలేదండి. వీళ్ళ పని ఏంటంటే సువార్త చెయ్యటం, ఆత్మలను సంపాదించటం, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎవరి ఇంటిలోనైనా ఆ ఆరాధన జరిపించేవారు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనము చూస్తే ఎక్కడ ఎవరు మందిరాలు కట్టినట్లుగా మనము చూడటం లేదు. ఎక్కడ కట్టలేదు మందిరాలు. వారు ఎక్కడంటే గృహాలలో కూడుకునేవారు. ఇక యూదులు కంటారా? యూదులకు ఒక మందిరం ఉండేది, వాటిని సమాజ మందిరాలు అనేవాళ్ళు. యూదుల మందిరాలు వేరు, క్రీస్తు సంఘానికి సంబంధించినవి ప్రియులారా వేరుగా ఉండేవి. యూదులు వారు ప్రియులారా వారి యొక్క విధానములో ఒక మందిరాన్ని కట్టుకునేవారు. వాటినే సమాజ మందిరాలు అనేవాళ్ళు. ఆ సమాజ మందిరాలలోనే వీళ్ళు కూడుకునేవారు. అక్కడే యేసుక్రీస్తు వారు కూడా అనేక సందర్భాలలో వెళ్ళి వారికి బోధించాడు. పౌలు గారు మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బోధించిన సందర్భాలు మనకు తెలుసు ప్రియులారా. కానీ సంఘము అనేక స్థలాలలో వారు అనేక మంది రక్షించబడిన తర్వాత వారికి ఉన్నటువంటి గృహాలలో కూడుకొని అక్కడ ఆరాధన చేసేవాళ్ళు. అందుకే ఇక్కడ మార్కు తల్లి అయిన మరియ ఇంటిలో అనేకులు కూడి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో పేతురు గారు వచ్చాడండి. అది ఏ సమయం? రాత్రి సమయంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు వచ్చి ఆ ప్రియుల తలవాకిట ఉన్న ద్వారం దగ్గర తలుపు తడుతున్నాడు. ఈ తలుపు తట్టటాన్ని ఆ రాత్రి వేళ ఆ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్న వారిలో ఒక చిన్నది గ్రహించిందండి. ఆ చిన్నదాని పేరు రోధే. నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. రాత్రి టైములో వాస్తవానికి పిల్లలు నిద్రపోతారు కదా, ఎందుకంటే పేతురు గారు వచ్చిన టైం అది రాత్రి టైం అది. ఆ టైములో నిద్రపోకుండా ఈ చిన్నది పెద్దలతో కూడా కలిసి ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థనలో కూర్చుంది. మరి మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు?
ప్రశ్న. మన పిల్లల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నాం? నిజంగా నేనేమనుకుంటానంటే, ఒకవేళ ఆ ప్రార్థనలో వాళ్ళ తల్లో వాళ్ళ తండ్రో ఎవరో ఉండొచ్చు ప్రియులారా. ఆ బిడ్డను కూడా ఆ స్థలానికి తీసుకొని వచ్చి నిజంగా కూర్చోబెట్టారంటే ఎంత గొప్ప విషయం. వాస్తవానికి రాత్రి టైములో ఆ చిన్నది ఎలాగుంది? నిద్రపోవటం లేదు, మెలకువగా ఉంది. మెలకువగా ఉండి పేతురు గారు తలుపు తడుతుంటే ఆయన స్వరాన్ని ఆమె విన్నట్లుగా మనం చూస్తున్నాము. చూడండి 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోది అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. గమనించండి, అందరూ ప్రియులారా లోపల ఉన్నారు. ఆ తలుపు తట్టటాన్ని చూచి ఎవరు తడుతున్నారని ఆలకించటానికి వచ్చింది. ఆ తలుపు దగ్గరకు వచ్చిన ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టింది అని వ్రాయబడింది. గుర్తుపట్టిన ఆమె సంతోషాన్ని తట్టుకోలేకపోతుంది చిన్నది. ప్రియులారా, ఎంత గొప్ప చిన్నదండి. కొన్నిసార్లు మన జీవితంలో ప్రియులారా, మన పిల్లల విషయంలో మనము సరైనటువంటి స్థితిని తెచ్చుకోం. పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టండి, దేవుని మాటలు వినేటట్లుగా చెయ్యండి అని అంటే, చిన్నపిల్లలంటే మరీ పసిపిల్లలని కాదు అక్కడ, చిన్నపిల్లలని అర్థం కాదు అక్కడ. ఆమె లేవటం, ఆ స్వరం వినటం, ఆ స్వరం విని రావటం అని అంటే దరిదాపు కొంచెం పెద్ద పిల్లే, యవన కాలంలోనికి వస్తున్నటువంటి పాప అయి ఉండొచ్చు. అటువంటి చిన్నది నిజంగా పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ఆమె సంతోషపడుతుంది. చూడండి, సంతోషపడుతుంది. ఎందుకు సంతోషపడుతుంది? ఇప్పటి వరకు ఆ లోపల ఉన్న వాళ్ళంతా దుఃఖములో ఉన్నారు. ఎందుకు? ఒక ప్రక్క చూస్తే యాకోబు గారిని ఏం చేశారు? ఖడ్గముతో చంపేశారు. మరో ప్రక్క చూస్తే పేతురు గారు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క దైవజనుని బట్టి అక్కడ సంఘము ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనలో అందరూ దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉండిపోయారు. కానీ పేతురు స్వరము వినేసరికి ఈ పాపకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. తలుపు తీయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లోపల ఉన్న వాళ్ళకి చెప్పింది. ఏమని చెప్పింది? పేతురు గారు వచ్చాడు అని చెప్పింది. వాళ్ళేమన్నారు? పేతురు గారు తలుపు దగ్గర ఉన్నాడని చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఒకసారి 15వ వచనం. అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి. ఏం చేస్తున్నారు? పిల్లను పట్టుకొని ఏమంటున్నారు వీళ్ళు? ఎందుకు పిచ్చిది అని అన్నారు వాళ్ళు? పేతురు గారు రావటం పిచ్చా, వచ్చాడు అని చెప్పటం పిచ్చా, తలుపు దగ్గర ఉన్నాడు అని చెప్పటం పిచ్చా? ప్రియులారా, ఆమె స్వరము విని వచ్చి ఆనందంతో ఆ మాటలు చెప్పేసరికి నువ్వు పిచ్చిదానివి అని అంటున్నారు. ఎందుకంటున్నారు? పిచ్చిదానివని ఎందుకంటున్నారు? ప్రియులారా, మరి ఒకవేళ పేతురు గారి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నా, పేతురు గారి కోసం వాళ్ళు దేవుని దగ్గర మొరపెడుతున్నా, అర్ధరాత్రి వేళ రావటం ఏంటి పేతురు గారు? పగటి టైములో వచ్చాడంటే దానికి అర్థం ఉంటుంది. అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్న టైములో, నిద్రపోతున్నటువంటి టైములో చెరసాల నుండి అతడు రావటం ఏంటి? ఏమండి, ఒక జైల్లో నుంచి ఒక వ్యక్తిని బయటికి అర్ధరాత్రి విడిపిస్తారా? ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి వచ్చేసరికి వీళ్ళకి నమ్మకం కుదరలేదండి. అందుకే ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందేమోనని పిచ్చిది అని అన్నారండి. కానీ ఆ పాప దృఢంగా చెప్పిందట. ఏమని? లేదు, మీరు నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు, కానీ వాస్తవం, నిజం, ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. కాబట్టి మీరు రండి, మీరు చూడండి, తలుపు తీసి చూడండి, ఆయన పేతురు గారే. దృఢంగా చెప్పిందట. అక్కడ ఉంటుంది దృఢముగా చెప్పిందని. ఏమండి, ఆలోచించారా? అంటే పేతురు గారు యొక్క స్వరము ఆమె విని ఆ చిన్నది దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ పిల్లలకు చెప్పటంలో
ఆ చిన్న పిల్ల దేవునిలో ఎదుగుతుందని, దేవుని సంగతులు ఆ బిడ్డ తెలుసుకుందని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఆ బిడ్డకు తెలుసని, ఇదిగో దైవజనుని స్వరమేంటో ఆ బిడ్డ ఎరిగి ఉందనే విషయాలు ఇక్కడ మనకు తెలియకనే తెలుస్తున్నాయి ప్రియులారా. అప్పుడు వాళ్ళు వచ్చారు, తలుపు తీశారు. తలుపు తీస్తే ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు చెప్పండి? ఇప్పుడు ఎవరిని పిచ్చోళ్ళు అనాలి? రాత్రి కాలంలో దేవుని సన్నిధిలో కూడి ఎంతో ప్రార్థన చేస్తున్న పెద్దవాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు నిజం ఎవరిదయ్యింది? చిన్నదయ్యింది. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. కొన్నిసార్లు పిల్లలు వాస్తవాన్ని చెబుతుంటే తల్లిదండ్రులు వినరు. అది తెలిసిన తర్వాత నిజమే, మా అబ్బాయి చెప్పాడు, అమ్మాయి చెప్పింది, మేము వినలేదు, వాస్తవమే అని అప్పుడు మనం కళ్ళు తెరుస్తాం. సరే, తలుపు తీశారు. పేతురు గారు బయటుండి సైగ చేశాడు, మీరు ఏం మాట్లాడకండి అని లోపలికి వెళ్ళి ఆ రాత్రి జరిగిన సంగతంతా వాళ్ళకి చెప్పి, మీరు వెళ్ళి యాకోబుకు మన సహోదరులకు ఈ విషయం చెప్పండి, దేవుడు ఇలా చేశాడు అని చెప్పండి అని వారికి తెలియచేసి పేతురు గారు అక్కడ నుండి మరొక చోటికి వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడికి వచ్చాడు, అక్కడ వారితో జరిగిన సంఘటన చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళతో లేడు పేతురు గారు. చూడండి ఒకసారి వాక్యములో నుండి 17వ వచనం. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళిన. ఇదేంటి మళ్ళీ ఇక్కడ యాకోబు కనబడుతున్నాడు? యాకోబుని చంపేశారుగా. 12వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు చంపబడ్డాడు కదా, చిరచ్ఛేదనం చేయబడ్డాడు కదా. మళ్ళీ ఇక్కడ యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజెప్పండి అంటున్నాడు. ఏంటి పేతురు గారు అంటే? ఇక్కడ యాకోబు వేరు. ఎందుకంటే యెరూషలేములో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు ఉన్నాడే, ఆయనను పెద్దగా నియమించారు యెరూషలేములో. ఆయన పెద్దగా అక్కడ పనిచేస్తున్నాడు యెరూషలేము స్థానిక సంఘంలో. అక్కడకు వెళ్ళి మీరు ఈ సంగతులు చెప్పండి అని పేతురు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రియులార, ఉదయకాలములో తెల్లవారగానే ఏం జరిగిందో 18వ వచనం చూడండి. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంతా కాదు. తెల్లవారేసరికి పేతురేమయ్యాడు? చెరసాల తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. లోపల కాపలా ఉండేవారు కాపలా ఉన్నట్టుగానే ఉన్నారు. మొదటి గేటు దగ్గర కాపలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు, గేటు వేయబడింది. రెండవ గేటు దగ్గరకు వచ్చాడు, అక్కడ కూడా గేటు వేయబడింది. అక్కడ కూడా ఎటువంటి ప్రియులారా మరి ఓపెన్గా లేవు, అవి కూడా వేయబడే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ పేతురు గారు లేడు. గలిబిలి. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు సాతానుకు గలిబిలిగానే ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు లోకానికి గలిబిలే చేస్తాయి. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమాయనో అని వెంటనే హేరోదు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి సైనికులు పిలిపించి ఆ కాపలా ఉన్నటువంటి వారిని చంపేయండి అని ఆజ్ఞాపించాడండి. అసలు ఇక్కడ ఒక విషయమే ప్రియులారా గుర్తించాలి. ఇది ఎవరు చేసిన కార్యం? ఇది దేవుడు చేసిన కార్యం. పేతురును చెరసాలలో నుండి బయటకు తీసుకురావటం దేవుడు చేసిన కార్యం. పాపం వీళ్ళేం చేస్తారండి? వీళ్ళ చంపేస్తే పేతురు గారు తిరిగి వస్తాడా? రాడు కదా. ప్రియులారా, ఆ విధంగా ఇదిగో చంపమని ఆజ్ఞాపించి అక్కడ నుండి హేరోదు కైసరయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తాడు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, ఒకసారి చూడండి వాక్యములో 19వ వచనం. హేరోదు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి
వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివాసం చేశాడు. హేరోదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు కైసరయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రోమా పట్టణానికి క్యాపిటల్ అది. కైసరియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, కైసరియకు వెళ్ళినప్పుడు కైసరియలో ఎవరుంటారు? కైసరియలో ఎవరుంటారు? ఏవండి? రోమా చక్రవర్తులుంటారు. రోమా చక్రవర్తులు పరిపాలన అక్కడ నుండే ప్రారంభిస్తారు. అయితే అక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్నప్పుడు ఇతనికి ప్రియులారా అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు హృదయంలో ఉండిపోయాయి. ఏంటంటే, కైసరియలో ఉన్నటువంటి ఏ చక్రవర్తి అయినా ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవునిలాగా ఆరాధించబడుతూ ఉండేవాళ్ళు ప్రజల చేత. మేమే దేవుళ్ళము అని వారు దేవుళ్ళుగా ఆరాధించబడుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళినటువంటి హేరోదు, కైసరియకు వెళ్ళినటువంటి హేరోదు చాలా దూరం వెళ్ళిపోయాడు కదా. యూదయ ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కైసరియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు కదా. మ్యాప్లో చూసుకోండి మీరు ఎంత దూరం ఉంటుందో. అది ప్రియులారా, కైసరియా ప్రాంతం చాలా చివర ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తూ ఉండి ఇతడు అక్కడ తెలుసుకున్నది ఏంటంటే, రోమా చక్రవర్తులు దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు కాబట్టి నేను కూడా దేవునిగా ఆరాధించబడాలనే తలంపు వచ్చింది ఈయనకి. ఆ ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? ప్రజల చేత ఆరాధించబడాలి, నేను కూడా దేవుడిగా ఆ ప్రజలు చెప్పుకోవాలి అనేటువంటి విధానంలో ప్రియులార ఇతడు అలా నివాసం చేస్తూ ఉన్నాడు. ఈలోపు జరిగినటువంటి విషయం ఏంటంటే, తూరీయులు సీదోనీయులు ప్రియులార వాస్తవానికి వీళ్ళ మీద బాగా ఇతనికి కోపం ఉంది. తూరీయులు సీదోనీయుల మీద హేరోదుకు చాలా కోపం ఉందండి. వాళ్ళ మీద బాగా అత్యాగ్రహము తెచ్చుకున్నాడు. తూరీయులు సీదోనీయులు అంటే ఎవరు? తూరు సీదోను ప్రాంతాల వారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. తూరు సీదోను ప్రాంతాలు అనగానే మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి బాగా. తూరు సీదోను ప్రాంతాలు అనగానే మనకు బాగా ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి. ఎవరామె? కనాను స్త్రీ. తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతూ ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభునేమందో తెలుసా? యేసు, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, నాకు సహాయం చేయమని వేడుకుంటే ప్రభు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. తెలీదా? సందర్భం తెలుసా మీకు? ఒక్కసారి ఆమె ఏ ప్రాంతానికి చెందిందో చూడండి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. ఏ ప్రాంతాలకు? తూరు సీదోను. అంటే ఇక్కడ తూరీలు అంటే తూరుకు చెందిన వాళ్ళు, సీదోనీయులు అంటే సీదోనుకు చెందినటువంటి వారు. వీళ్ళ మీద అత్యాగ్రహము ప్రియులారా కలిగినందున అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, అయ్యో రాజుగారికి మన మీద, హేరోదు రాజుగారికి బాగా మన మీద కోపం వచ్చేసింది కాబట్టి మనందరం కూడా కలిసి వెళ్ళి సమాధాన పడదాము అని అనుకున్నారండి. ఎవరితో? రాజుగారితో, హేరోదు రాజుగారితో సమాధాన పడాలి. ఎందుకంటే మన మీద అతడు కోపం కలిగి ఉన్నాడు కదా. కాబట్టి మనం వెళ్ళి సమాధాన పడదాము అని చెప్పేసి అక్కడ ఉన్న అంతఃపురానికి పై విచారణకర్త అయిన బ్లాస్తును కలుసుకున్నారు. ప్రియులర్ కలుసుకొని, అయ్యా ఇలా మేము మరి రాజుగారితో సమాధాన పడాలని వచ్చాము, ఒకసారి మీ సహాయం కావాలి అని వాళ్ళు ఆ బ్లాస్తును తీసుకొని ఆ రాజుగారితో సమాధాన పడవాలని వేడుకున్నట్లుగా 20వ వచనంలో చూస్తాము చూడండి. సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును
తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలెనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. ఇక్కడ చూడండి, ఒక దినము నియమింపబడింది. ఆ దినమున హేరోదు రాజు గారి సింహాసనం మీద కూర్చున్నాడు, రాజవస్త్రాలు వేసుకున్నాడు, కూర్చొని ఉపన్యాసం చేస్తున్నాడు. ప్రియులారా, ఉపన్యాసం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పటికే తన మనసులో ఏముందంటే, అక్కడ ఉన్నటువంటి రోమా చక్రవర్తులు ప్రజల చేత ఏం చేయబడుతున్నారు? ఆరాధించబడుతున్నారు, దేవుళ్ళుగా చూస్తున్నారు. ఈ ప్రజలు కూడా నన్ను దేవుళ్ళుగా చూడాలి అని అనుకొని ఒక దినము నియమించి, ఆ దినమున రాజవస్త్రములను ధరించి సింహాసనం మీద కూర్చొని ఉపన్యాసము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉపన్యాసం చేస్తున్నాడు. ఉపన్యాసము చేస్తున్నాడు. ఎలా? దైవ స్వరూపము వలె, దైవ మానవుని వలె. ప్రియులారా, ఒక ఉపన్యాసము చేస్తూ ఉన్నప్పుడు అతని ఉపన్యాసము విన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు అన్నారు. అంటే హేరోదు మాట్లాడుతుంటే వీళ్ళకి ఎలా ఉంది? దైవ స్వరం లాగా ఉంది. అంటే ఇప్పుడు హేరోదుని ఎలా చూస్తున్నారు వీళ్ళు? చూసారా? అతని యొక్క స్థితి కైసరికి వెళ్ళగానే మారిపోయింది. కైసరికి వెళ్ళగానే అతని స్థితి మారిపోయింది. మారిపోయి ఇప్పుడు తానే ఒక దైవంగా ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాడు. ఉండాలనుకొని అతడు సింహాసనం మీద కూర్చొని అతడు ఉపన్యాసం చేస్తున్నాడు. ఉపన్యాసం చేస్తుండగా ప్రజలు కూడా ఆలోచించకుండా ఏమన్నారంటే, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు అన్నారు. అంటే ఇప్పుడు హేరోదు మానవుడా దైవమా? మానవుడే కదా. కానీ మరి ఆయన పట్టుకుని దైవస్వరం అంటున్నారేంటి? ప్రజలు పిచ్చోళ్ళండి. అప్పటికి ఇప్పటికి కూడా అంతేనండి. చాలామంది దెయ్యాన్ని పట్టుకునేమో దేవుడు అంటారు, దేవుడిని పట్టుకునేమో దెయ్యం అంటారు. మనుషులను కూడా దైవాలుగానే చూసేవాళ్ళు ఉన్నారు. ఆలోచించారా ప్రియులారా? కొంతమందికి రకరకాలైన దేవుళ్ళు ఉంటారండి. బైబిల్ గ్రంథమే చెబుతుంది, నేను చెప్పటం లేదు. కొంతమందికి పరలోకమందున్నటువంటి తండ్రి దేవుడైతే, మరి కొంతమందికి వారి బాహుబలమే దేవుడట. బైబిల్లో ఉన్నాయి అవన్నీ, ఇప్పుడు నేను చూపించను కానీ వారి బాహుబలమే వారికి దేవుడు. మరి కొంతమంది ఉంటారు వారి కడుపే వారికి దేవుడట. పిలిపిలికి రాసిన పత్రికలు, వారి కడుపే వారికి దేవుడు. వాళ్ళకి కడుపు నిండితే చాలు. ఎలా ఉంటుంది? దేవుడే ఉన్నట్టుగా ఉంటుందట. వాళ్ళకి అదేనట దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. కొంతమందికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషులే వారికి దేవుళ్ళుగా చూసుకుంటారండి. మనుషులే దేవుడు. మనం చూస్తూ ఉంటామండి, పండగల టైములో మనము బీసెంట్ రోడ్డు వెళితే అక్కడ బోర్డులు పెట్టబడి ఉంటాయి, కస్టమర్లే మా దేవుళ్ళు అని. ఎవరట? కస్టమర్లు దేవుళ్ళా? మరి కస్టమర్లు దేవుళ్ళు అయితే నీ షాపులోకి వస్తున్నారు కదా, దేవుడికి ఒక శారీ ఇచ్చేసేయరాదా ఫ్రీగా? కస్టమర్లే మా దేవుళ్ళు అంటున్నారు కదా, లోపలికి ఫోన్ కొనటానికి వస్తున్నారుగా, దేవుడికి ఒక ఫోన్ ఫ్రీగా ఇరాదా? ఇస్తారా? ఇస్తారా? దేవుడిగా మరి కస్టమర్లు దేవుళ్ళు అయినప్పుడు నీ షాపులోకి వస్తున్నటువంటి వారందరికీ ఫ్రీగా ఇచ్చేయి. చూసారా మనుషుల్ని ఎంత మోసపడుతుంది? ఈ జనం కూడా చూసి కస్టమర్లే దేవుళ్ళు అంటున్నారు, మేము వాళ్ళకి దేవుళ్ళు లాంటి వాళ్ళమని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వీళ్ళు మోసపోయి వస్తారు దేవుళ్ళే. లోపలికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు కొని వస్తారు, 100 రూపాయలు 200 కొని వస్తారు. ఎవరో దేవుళ్ళు. దేవుళ్ళు. చూసారా ప్రియులారా? కొంతమందికి మనుషులే దేవుళ్ళు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఈ లోకములో మనము జీవిస్తుంటున్నప్పుడు దేవుని స్థానము ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. మరి కొంతమంది ఉంటారు భర్తలను పట్టుకుని, మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? భర్తల్ని ఏమంటారండి? మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటారు. దేవుడా? రోజు తన్నేవాడు దేవుడా? తాగొచ్చి బాధేవాడు దేవుడా? ఇంట్లో సరిగా భోజనానికి ఇవ్వని వాడు దేవుడా? సరిగా భార్య పిల్లల్ని పట్టించుకోనోడు దేవుడా?
ఆలోచించారా? మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు కానీ వీళ్ళు అంటారు మా దేవుడు పొలం వెళ్ళాడు, మా దేవుడు డ్యూటీకి వెళ్ళాడు. దేవుడు డ్యూటీకి వెళ్ళటం ఏంటి, దేవుడు పొలానికి వెళ్ళటం ఏంటి? ప్రియులారా, మనుషులు రకరకాలుగా దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నారు, దేవుళ్ళుగా చూసుకున్నారు. కానీ దేవుని స్థానం ఎవ్వరికి ఇవ్వకూడదండి. దేవుడు దేవుడే, మనుషుడు మనుషుడే. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాలి, ఒక మనుషుడుగా పరిపాలన చేయటానికి సింహాసనం మీద కూర్చున్నాడు హేరోదు రాజు. పరిపాలన చేస్తున్నాడు, రాజుగా చూడు ఆయన్ని, ఒక పరిపాలకుడిగా చూడు ఆయన్ని. కానీ దేవుని స్థానం ఇవ్వకూడదండి. ఎందుకంటే మనుషులు దేవునికి మహిమ తీసుకురావాలి, పరలోకమందున్న దేవునికి మహిమ తీసుకురావాలి. ఎలా? మన సత్క్రియలను బట్టి. మన సత్క్రియలను బట్టి దేవుని మహిమపరచాలి, కానీ మనమే దేవుళ్ళుగా చేయబడకూడదు. ప్రజలు కూడా అలా చూడకూడదు, ఎవరిని దేవుళ్ళుగా చూడకూడదు. ప్రియులారా, ఒక మంచి కార్యం చేస్తున్నాము అనంటే, ఒక మంచి పని చేస్తున్నామంటే అది దేవుడిచ్చినటువంటి కృపతో, జ్ఞానంతో చేస్తున్నామండి. కాబట్టి మంచి క్రియ చేసినంత మాత్రాన, మంచి పని చేసినంత మాత్రాన దేవుని యుద్ధ నుండి నీవు దీవెన పొందుతావేమో కానీ నువ్వు మాత్రము దేవుని స్థానములోనికి రాకూడదు, దేవుడు అని అనిపించుకోకూడదు. ఎవరైనా ఎప్పుడైనా ఆ మాట అంటే, ప్రియులారా, నేను దేవుడును కాదయ్యా, నేను మనిషినే, కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి నేను పని జరిగిస్తున్నాను అని అనాలి. మనం కూడా ప్రియులారా, దేవుడు అనగానే చంకలెగరేసుకోవాల్సిన అవసరం లేదు. మనుషులము మనం, మానవులం మనం. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన బలములో మన బలం ఎంత, ఆయన శక్తిలో మన శక్తి ఎంత, ఆయన పరిశుద్ధతలో మన పరిశుద్ధత ఎంత, ఆయన ఉన్నతమైన స్థానంలో మన స్థానం ఎంతండి, ఆలోచించండి. కాబట్టి దేవుని స్థానములో దేవునికే మహిమ రావాలి. మనిషికి దేవుని స్థానం ఎప్పుడు ఇవ్వకూడదండి. మీకు ఒక విషయం తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు బర్నబాలు, ఆ విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాములేండి. పౌలు బర్నబాలు ప్రియులారా ఒక ప్రాంతానికి వెళతారండి. ఒక్కసారి ఆ మాటలు చదువుకుందాం రండి. మనం పేజీ తిరగేయండి 14వ అధ్యాయంలోనే. 14వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనము నుండి మనము ప్రియులారా చూడగలిగితే అక్కడ చాలా విషయాలు ఉంటాయి, కానీ 11వ వచనం చదవండి. 11వ వచనం, జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఏవండి, బర్నబా అలాగే పౌలు వీళ్ళిద్దరూ లుస్త్రా అనే ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగిన వాడు ప్రియులారా వాళ్ళకి కనబడతాడు. వెంటనే వాళ్ళు ఆ వ్యక్తిని బాగు చేస్తారు. ఆ వ్యక్తిని ఎప్పుడైతే బాగు చేశారో వెంటనే అక్కడ ఉన్నటువంటి జనమంతా ఏమనుకుంటున్నారు? ఇదిగో దేవుడు మన యొద్దకు మనుషుల రూపములో ఎవరిని పంపించాడు? దేవతలే దిగొచ్చారు అని వాళ్ళిద్దరికి దేవతల పేర్లు పెట్టేశారు. ద్యుపతి అని బర్నబా గారికి, పౌలు గారేమో ముఖ్య ప్రసంగికుడు గనుక హెర్మే అనే దేవతల పేర్లు పెట్టేశారు. పెట్టేసి ఇప్పుడు పూజారులందరూ ఏకమైపోయారు. అక్కడ పూజారులందరూ ఏకమైపోయి పూలదండలు తెండి, బలి ఇవ్వాలి, ఎడ్లు తెండి అని ఏర్పాటు చేసేశారు. ఎవరికి? పౌలు గారికి, బర్నబా గారికి పూలదండలు ఏర్పాటు చేశారు, ఎద్దులు ఏర్పాటు చేశారు. చూడండి అక్కడ వాక్యంలో మనం చూస్తే 13వ వచనంలో, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క అంటే ఆ దేవత యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. ఎవరికి? పౌలు బర్నబా గారికి ఏమర్పించాలి? బలి అర్పించాలి. ఒక ప్రక్క పూలదండలు తీసుకొచ్చారు, మరో ప్రక్క ఎడ్లను తీసుకొచ్చారు. ప్రియులారా, ఇప్పుడు ఏం అర్థం కావట్లా వీళ్ళకి? పౌలు బర్నబా గారికి ఏం అర్థం కావట్లా? ద్యుపతి అని దేవతగా చూస్తున్నారు,
బర్నబా గారిని. హెర్మే పెద్ద దేవతగా చూస్తున్నారు పౌలు గారిని. ఇప్పుడు వీళ్ళకి బలి అర్పించటానికి ఎడ్లను ఏర్పాటు చేశారు. అది వాళ్ళ జీవితంలో ప్రియులారా అదే మొదటిసారి అలా చేయటం. వెంటనే పౌలు బర్నబాలు తమ వస్త్రములు చింపుకొని, తమ బట్టలు వాళ్ళ వస్త్రాలు చింపుకొని వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో చూడండి ప్రియులారా. 15వ వచనం 15. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. చూసారా వాళ్ళు మాట్లాడుతున్న మాట? అయ్యా, ఎందుకయ్యా మాకు ఇలా చేస్తున్నారు? మేము దేవతలము కాదయ్యా, మేము దేవుళ్ళము కాదయ్యా, దేవుడనేవాడు పరలోకములో ఉన్నాడయ్యా, మేము కూడా మీలాంటి స్వభావము కలిగిన మనుషులమేనయ్యా, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఎందుకయ్యా మాకు పూలదండలు? ఎందుకయ్యా మాకు ఈ ఎడ్లను అర్పించటానికి వచ్చారు? మీరందరూ కూడా మాకెందుకయ్యా దేవతల పేర్లు పెట్టారు? అయితే ఇదే అవకాశం అనుకొని పౌలు గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలుగ చేసినటువంటి జీవము గల దేవుని వైపు తిరుగవలెనని మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాం అని అన్నారు. అంటే మేము కాదయ్యా దేవతలం, మేము కాదయ్యా దేవుళ్ళం, దేవుడు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, సముద్రములో ఉన్న వాటన్నిటిని చేశాడు, ఆ జీవము కలిగిన దేవుని పిల్లలం మేము, ఆయన గురించి చెప్పటానికి మేము వచ్చామయ్యా అని అన్నారండి. అంటే ఇప్పుడు మేము మనుషులమేనని చెప్పి అక్కడున్న ప్రజలకు ఎవరిని చూపిస్తున్నారు? దేవునిని చూపిస్తున్నారండి. అది దేవుని పిల్లలు చేయాల్సిన పని. ఎవరైనా మనల్ని ప్రియులారా దేవుని స్థానములో ఉంచితే, దైవ స్థానములో ఉంచితే మనము బాధపడాలి తప్ప ఆనందపడకూడదండి. ఈ రోజున చాలామంది బోధకులు కూడా ఎవరి స్థానంలో కూర్చుంటున్నారో తెలుసా? దేవుని స్థానంలో కూర్చుంటున్నారు. దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసినటువంటి కార్యం ప్రియులారా, ఆయనకు రావలసినటువంటి మహిమా ప్రభావాలు వారికి వచ్చేస్తున్నాయండి, వారికి వచ్చేస్తున్నాయి. దేవుని కంటే మనుషుల భక్తి ఎక్కువైపోయింది, దేవుని కంటే బోధకుల భక్తి ఎక్కువైపోయింది. ప్రజలు ప్రియులారా దేవుని ఘనపరచటానికి బదులుగా మనుషులను ఘనపరుస్తూ వారిని ఎంత హెచ్చిస్తున్నారంటే దేవుడు కూడా అంత హెచ్చించరండి, అంత ఇచ్చేస్తున్నారు. 4 ప్రాంతాలకు వెళ్ళి 4 దేశాలకు తిరిగి వచ్చాడనుకోండి ఆ ప్రసంగికుడు, ఈయన్ని స్టేజీ మీద ఏమంటారో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అని అంటారు. 4 దేశాలు వెళితే ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి ఈ బోధకుడిని నిలబెడితే, ఈ బోధకుడు యేసు ప్రభుని గురించి చెబుతూ, ఆయన నాకంటే గొప్పవాడు, నేను ప్రపంచాలన్నీ తిరగలేదు, ఏదో 2-3 దేశాలు తిరిగొచ్చాను, అంత మాత్రాన్ని నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిని కాదు, ఇదిగో ఈ మహిమంతా దేవునికే చెందాలని అంటాడా? అనడు. ఉవ్విళ్ళూరిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు. ప్రియులారా, ఇటువంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పౌలు కంటే ఎక్కువ ప్రాంతాలు తిరిగారు వీళ్ళు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు అని పౌలు గారు ఎక్కడైనా అనిపించుకున్నాడా? ఆయన తిరిగినన్ని స్థలాలు తిరిగారా వీళ్ళు? ఆయన పడినన్ని కష్టాలు పడ్డారా వీళ్ళు? ప్రియులారా, ఎప్పుడు కూడా మన గొప్పలు చెప్పుకోవటానికి ప్రజలు నిలబెట్టకూడదు. అవి మన జీవితానికి శ్రేయస్కరము కాదు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థానములో ఉన్నా, మనము దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లు దేవుణ్ణే ప్రజలకు చూపించాలి తప్ప మనము గణపరచబడకూడదు. మన గణపరచాల్సిన దేవుడు. నన్ను గణపరుచువాని నేను గణపరుస్తానన్నాడు. నువ్వు ఆయన ఎంత గణపరుస్తావో ఆయన నిన్ను అంత గణపరుస్తాడు, మనుషుల చేత కాదు. ప్రియులారా, అలా చేసినందువలన హేరోదుకు ఏం జరిగిందో తెలుసా అండి? హేరోదు మాట్లాడుతుంటే, ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు ఇది దైవస్వరమే కానీ ఇది మానవ స్వరము కాదని చెప్పినందుకు అక్కడ దేవునికి మహిమ రాలేదు గనుక, దేవుని మహిమపరచలేదు గనుక అందరూ చూస్తూ ఉండగానే పురుగులు పడి ప్రాణం విడిచాడు హేరోదు.
పురుగులు పడిపోయినాయి అందరూ చూస్తుండగానే. చూడండి ఆ మాటలు ప్రియులారా, వాక్యములు అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయము ప్రియులారా మనము చూస్తే 22వ వచనం 23వ వచనాన్ని మనము చదువుకుందామండి. జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే, దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. సింహాసనం మీద కూర్చున్న హేరోదు ఏ వస్త్రాలతో కూర్చున్నాడు? రాజవస్త్రాలతో కూర్చున్నాడు. ప్రజలు నన్ను ఏమనుకోవాలనుకున్నాడు? దైవం అని అనుకోవాలి అని అనుకున్నాడు. ప్రియులారా, అక్కడ కూర్చొని ఉపన్యాసం చేస్తూ ఉంటే ప్రజలు దైవస్వరమే గాని ఇది మానవ స్వరము కాదు అనగానే దేవునికి మహిమ రాలేదు గనుక, దేవునికి మహిమ రాని ఆ స్థానములో ఒకవేళ దేవుడు మౌనంగా ఉంటే ప్రజలు హేరోదుని ఏం చేస్తారు చెప్పండి? ఆరాధిస్తారు దేవుడిలాగా. అందుచేత అందరూ చూస్తూ ఉండగానే పురుగులు పడి ప్రాణము విడిచాను. చనిపోయిన తర్వాత మనిషికి పురుగులు పడతాయి, కానీ ఇక్కడ బ్రతికి ఉండగానే పురుగులు పడిన తర్వాత చనిపోయిన వ్యక్తి హేరోదు. అగ్రిప్ప 1 చచ్చిపోయాడు. హేరోదులలో ఇతన్ని ఏమంటారు చెప్పండి? అగ్రిప్ప 1 అంటారు కదా. ఇప్పుడు అగ్రిప్ప 1 పురుగులు పడి చచ్చిపోయాడు. ఎందుకు? దేవునికి మహిమ. ప్రియులారా, నేను ఒకటే చెబుతున్నాను, నేనైనా మీరైనా ఒకటే గుర్తించండి. ఏ సమయములోనైనా ప్రజలు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని హెచ్చిస్తున్నప్పుడు, మీ గురించి ఏదో గొప్పలు చెబుతున్నప్పుడు మీరు గొప్పలకు పోకండి, ఎగిరి పడకండి, మీరేమీ ఆనందపడకండి. ఇదిగో ఇది నా స్థానము కాదు, ఇది దైవ స్థానమని చెప్పండి. ఆ స్థానాన్ని దైవానికి ఇవ్వండి. ఘనపరచబడవలసింది ఆయనే, మహిమపరచబడవలసింది ఆయనే. ప్రియులారా, ఈ లోకములో పొగడబడాల్సి వస్తే ఆయన్నే పొగడాలి మనం, మనుషుల్ని కాదు. అది మనకు చాలా ప్రమాదం. అందుకే మనుషులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ అన్నాడు బైబిల్లో. వద్దండి, దేవునికి రావలసిన మహిమ మనం తెచ్చుకోవద్దండి. మనమందరము కూడా కలిసి ఎవరికి మహిమ తీసుకురావాలి? యేసుక్రీస్తు వారు సైతము భూమి మీద ఉండి తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? మహిమ పరిచాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువే పరలోకమందున్న తండ్రిని మహిమ పరిస్తే మనమెవరమండి? ఆఫ్టర్ మనం. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే సమస్తము అని చెప్పాలి. అలా బ్రతకాలి మనం ప్రియులారా. హేరోదు ప్రజలు నన్ను దైవంగా చూస్తున్నారు అని అనుకున్నాడు, కానీ దైవంగా చూస్తున్నటువంటి ఆ ప్రజలే తన ప్రియులారు చూస్తూ ఉండగా పురుగులు పడి ప్రాణము విడిచాడు. అయిపోయింది ప్రియులారా అగ్రిప్ప 1 హేరోదు చరిత్ర. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో గ్రహించండి. మొదటి వచనములో 12వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబును చంపించాడు. భక్తుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అదే 12వ అధ్యాయం చివరి వచనంలో తానే పురుగులు పడి చనిపోయాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు భక్తులను చాలా ప్రేమించాలి. మనం వారిని హింసించకూడదు, వారిని బాధించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. ఆ ప్రతిఫలం తప్పనిసరిగా మనం అనుభవిస్తాం. ఇది మనము ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ఇంతటితో పేతురు గారి యొక్క సేవా పరిచర్య ముగించబడింది. ఇక ఇక్కడ నుండి పౌలు గారి యొక్క పరిచర్య మళ్ళీ ప్రారంభమవుతుంది. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా మనము వచ్చే వారము నుండి పరిశీలన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రక్క సంఘము విస్తరిస్తుంది, మరో ప్రక్క
ఎన్నో శ్రమల గుండా సంఘము వెళుతుంది. ఈ దినమున దేవుని సన్నిధిలో శ్రమ అనుభవిస్తున్నావా? అది మహా ఆనందమని ఎంచుకో. అది మన జీవితానికి మేలు. అంతేగాని శ్రమ వచ్చినప్పుడు కురింగిపోవద్దు, వెనకకు జారిపోవద్దు, ఆత్మీయ స్థితిలో బలహీనురాలవు కావద్దు. దేవుని కార్యాల కొరకు యథార్థముగా నిలువు. నువ్వు చూస్తావు ఒకనాడు దేవుని కార్యాలు. మనుషుల వలన కాదు, దేవుని వలననే సమస్తము సాధ్యమవుతాయి. మనము దేవునికి ఎంత నమ్మకంగా ఉంటామో, దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తామో, మహిమ ఘనత ప్రభావములు ఆయనకు ఎంతగా చెల్లిస్తామో, ఈ భూమి మీద దేవుడు మనల్నంతగా వాడుకుంటాడు. ఆయన పాత్రగా చేసుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. కాబట్టి మనము దేవునికి అర్పించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన, ఎంత శక్తివంతమైనవి నాయన. తండ్రి, నీ కార్యాలు మేము వర్ణించటానికి మా మాటలు చాలవు తండ్రి. అంత గొప్ప కార్యాలు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో చేసిన ఆ విధానాన్ని మేము చూచినప్పుడు తండ్రి, నిజంగా నీవు ప్రభువా ఎంత గొప్పవాడవో మాకు అర్థమవుతుంది నాయన. కాబట్టి నీ గొప్పతనమును ఎక్కడ మేము కించపరచక, ఎక్కడ మమ్ములను మేము హెచ్చించుకొనక తండ్రి, మిమ్ములనే హెచ్చించేవారిగా, మిమ్ములనే ఘనపరిచేవారిగా, మిమ్ములనే మహిమపరిచేవారిగా, మీకు మహిమ తెచ్చే ప్రజలుగా మేముడునట్లు మమ్మల్ని చేయండి, బలపరచండి. మా కొరకై సిలువలో తన ప్రాణమును అర్పించిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ సిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువు శరీరమును ప్రభు రక్తమును మేము తీసుకుంటూ యోగ్యకరమైన జీవితాలతో నిన్ను ఘనపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ